నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు మాంగ్ టిక్కస్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాంగ్ టిక్కా కలెక్షన్ లో ఇప్పుడు నేను మీకు షార్ట్ లెంత్ మాంగ్ టిక్కా చూపిస్తున్నానండి. ఇది మనకి సీజెడ్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో వచ్చిందనమాట. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి ఇదంతా లీఫ్ వర్క్ లో వచ్చిందండి. చూస్తున్నారు కదా, మధ్యలో మనకి ఫ్లవర్ లాగా ఇచ్చారండి డిజైన్. సో ఇదంతా కంప్లీట్ మనకి సీజెడ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూడండి, మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు, సింగిల్ స్టోన్. దాని చుట్టూరా మనకి సర్కిల్ షేప్ అయితే వచ్చింది. అవంతా మనకి సీజర్ స్టోన్ అయితే ఇచ్చారండి. అండ్ కింద మీరు చూసుకుంటే ఎమరాల్డ్ బీడ్స్ ని గుత్తులుగా వాడారనమాట. అండ్ పర్ల్స్ ని అయితే సింగిల్ పర్ల్ గా వాడి వాటిని హ్యాంగ్ చేశారండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ మాంగ్ టిక్కా. సో ఇది డిటాచబుల్ అండి. సో దీన్ని పెండెంట్ గా వేరే చైన్ కి వేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మాంగ్ టిక్కా మీరు అన్ని ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 7 grams మాత్రమే. మాంగ్ టిక్కా కలెక్షన్ లో నెక్స్ట్ మీరు చూడబోయేది ఇదేనండి. ఇది కూడా మనకి షార్ట్ లెంత్ లో అయితే వచ్చిందనమాట. ఈ మాంగ్ టిక్కా మనకి రూబీ, ఎమరాల్డ్, సీజెడ్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారండి. డిజైన్ డీటెయిలింగ్ మనం చూసుకుంటే ఇక్కడ డ్రాప్ షేప్ వచ్చింది, అందులో మనకి సీజెడ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూడండి, చిన్న డ్రాప్ షేప్ వచ్చింది, అందులో కూడా మనకి ఒక చిన్న సీజెడ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే స్క్వేర్ షేప్ లో మనకి రూబీ స్టోన్ అయితే వచ్చిందండి. ఇదంతా మనకి సీజర్స్ వచ్చి పచ్చి వర్క్ లో అయితే ఉందన్నమాట. కిందన ఈ పార్ట్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇందులో మనకి సింగిల్ స్టోన్ వచ్చిందండి సీజెడ్. అండ్ దాని చుట్టూ మనకి 2 పీకాక్స్ అయితే ఇచ్చారనమాట. పీకాక్ ఐ దగ్గర మనకి రూబీ వచ్చిందండి, చూస్తున్నారు కదా. అండ్ బాడీ దగ్గర మనకి చిన్న సింగిల్ సీజర్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారండి. అటు కూడా మనకి అలానే ఉంది. మధ్యలో మీరు చూసుకుంటే ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది, దాని చుట్టూ సీజర్స్ అయితే ఇచ్చారండి. అండ్ కింద కూడా మనకి అలానే వచ్చింది, సీజర్ స్టోన్స్ ని ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూడండి, ఈ ఎమరాల్డ్ బీడ్స్ ఎంత బాగున్నాయో. వాటిపైన మనకి పర్ల్స్ అయితే గుత్తులుగా వాడటం జరిగింది. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 9 grams మాత్రమే. ఇది అన్ని వెడ్డింగ్ ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మాంగ్ టిక్కా మనకి రూబీ, ఎమరాల్డ్, సీజెడ్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారండి. ఇదంతా మనకి పచ్చి వర్క్ లో అయితే వచ్చిందనమాట. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే పైన మనకి ఫ్లవర్ లాగా ఇచ్చారండి, మధ్యలో చిన్న సీజర్ స్టోన్ అయితే వచ్చింది. కింద చూడండి, ఇదంతా లీఫ్ లాగా ఇచ్చారు, మధ్యలో రూబీ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయండి, 2 ఇచ్చారనమాట. సో మధ్యలో మనకి లక్ష్మీదేవి వచ్చారండి. సో ఇదంతా మనకి పచ్చి వర్క్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. ఇదంతా సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే చిన్న ఎమరాల్డ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారండి సింగిల్ గా. అండ్ ఇక్కడ మీరు చూడండి, మనకి ఎమరాల్డ్ పర్ల్స్ ని హ్యాంగ్ చేశారు. ఎమరాల్డ్ పైన మనకి పర్ల్స్ ని గుత్తులుగా వాడారు. పర్ల్ పైన గోల్డెన్ బాల్స్ ని మనకి మువ్వల్లాగా వాడారండి ఇక్కడ. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 11 grams మాత్రమే. ఇది వెడ్డింగ్ ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మాంగ్ టిక్కాస్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మాంగ్ టిక్కా మనకి ప్లెయిన్ గోల్డ్ లో వచ్చి రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో ఇచ్చారండి. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా గోల్డెన్ బాల్స్ వచ్చాయండి, అటు కూడా మనకి అలానే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే సర్కిల్ వచ్చిందండి, సర్కిల్ షేప్. దానిపైన మనకి లీవ్స్ లాగా ఇచ్చారండి, వాటిని రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ తో ఫిక్స్ చేశారనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సింగిల్ రూబీ స్టోన్ అయితే వచ్చిందండి. కిందన ఈ పార్ట్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఇంకొక పెద్ద సర్కిల్ షేప్ వచ్చి మధ్యలో మనకి మిర్రర్ కటింగ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఫ్లవర్ చూస్తున్నారు కదా, మధ్యలో ఎమరాల్డ్ వచ్చి దాని చుట్టూరా పెటల్స్ మనకి ఎనామిల్ పెయింట్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే రౌండ్ షేప్ లో మనకి రూబీస్ అయితే వచ్చాయండి, చాలా బాగుంది. అండ్ కిందన ఎమరాల్డ్ అయితే డ్రాప్ షేప్ లో హ్యాంగ్ చేశారండి. ఇక్కడ ఈ గోల్డెన్ బాల్స్ ని మువ్వలుగా వాడారనమాట. ఇది డిజైన్ చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 11 grams మాత్రమే. ఇది హల్దీ ఫంక్షన్స్ లో, వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మాంగ్ టిక్కా మనకి యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చి లక్ష్మీదేవి అండ్ ఎలిఫెంట్ డిజైన్ లో ఇచ్చారండి. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇదంతా గోల్డెన్ బాల్స్ వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ సర్కిల్ షేప్ వచ్చింది, అందులో మనకి రూబీ పోటస్ అయితే ఇచ్చారండి. కిందన ఈ ఎలిఫెంట్ ని చూస్తున్నారు కదా, చాలా డీటెయిల్డ్ గా ఉంది. ఐ దగ్గర మనకి సింగిల్ రూబీ పోటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి లక్ష్మీదేవి వచ్చారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సింగిల్ రూబీ పోట అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకి రూబీ పోటస్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే నక్షి బాల్స్ ని చాలా చక్కగా హ్యాంగ్ చేశారు. అండ్ దానిపైన మనకి పర్ల్స్ ని గుత్తులుగా వాడారండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 12 grams మాత్రమే. ఇది అన్ని వెడ్డింగ్ ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మాంగ్ టిక్కా మనకి సెమీ యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చి రూబీ సీజెడ్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో ఇచ్చారండి. డిజైన్ డీటెయిలింగ్ మనం చూసుకుంటే ఇదంతా మనకి ఫ్లవర్ లాగా ఇచ్చారండి. వర్క్ చూస్తున్నారు కదా, కంప్లీట్ సీజెడ్ అయితే వచ్చింది. కిందన మనకి ఇంకొక చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చారు. దాని చుట్టూరు సీజెడ్ వచ్చి మధ్యలో సింగిల్ ఎమరాల్డ్ వచ్చింది. ఇక్కడ చూడండి, డ్రాప్ షేప్ లో రూబీ ఇచ్చారు, దాని చుట్టూరు మనకైతే సీజెడ్ ఇచ్చారండి. కిందన ఈ పార్ట్ చూస్తున్నారు కదా, ఇది మనకి చాంద్ బాలి డిజైన్ లో అయితే వచ్చింది. మధ్యలో సింగిల్ సీజర్ స్టోన్ వచ్చి కిందన 2 మామిడి పిందులు అండ్ డ్రాప్ షేప్ లో రూబీని అయితే ఇచ్చారండి. ఇక్కడ మీరు చూసుకుంటే చాంద్ బాలి డిజైన్ పైన మనకి కంప్లీట్ గా సీజర్స్ వచ్చాయి. మధ్యలో డ్రాప్ షేప్ లో ఎమరాల్డ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి ఇదంతా రూబీ వచ్చింది చూస్తున్నారు కదా. అండ్ కిందన మనకి సింగిల్ పర్ల్ అయితే హ్యాంగ్ చేశారండి. ఇది చూడడానికి డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 8 grams మాత్రమే. ఇది అన్ని ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది.